వెల్కమ్ బ్యాక్. గిట్టుబాటు ధర కోసం రైతులు పడని పాట్లు లేవు. మరోవైపు దళారుల దోపిడీలు తట్టుకుని నిలబడిన రైతుకు అనుకున్న సమయంలో ధరలు పెరగలేదు. కానీ పంట వేయడం అనవసరం అనుకున్న సమయంలో టమాటా రేట్లు పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో పరిస్థితులు రైతుల అయోమయానికి గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టమాటా ధర పెరగడం రైతుల్లో కొంత ఊరటనిస్తోంది. 5 రోజుల క్రితం కిలో టమాటా 31 రూపాయలు పలకగా ప్రస్తుతం 36 రూపాయలకు చేరింది. సీజన్ ప్రారంభమైనప్పటికీ మార్కెట్కు ఎగుమతి కావలసిన సరుకు అందట్లేదు. ఈ కారణంగానే కూరగాయల ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గంలోని రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో టమాటాను మార్కెట్కు తీసుకునొస్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని కొక్కంటి క్రాస్ చుట్టుపక్కల రైతులతో పాటు కర్ణాటకలోని రాయల్పాడు, శ్రీనివాసపురం, లక్ష్మీపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చిత్తూరు మార్కెట్కు సరుకు తీసుకుని వస్తారు. గతంలో ఇదే సీజన్లో 300 టన్నుల నుంచి 400 టన్నుల వరకు టమాటాలు మార్కెట్కి తీసుకునొచ్చారు. కానీ ప్రస్తుతం 250 టన్నులకు మించి రావట్లేదు. మహారాష్ట్రకు టమాటా ఎగుమతి జరుగుతుంది. వారం రోజుల కింద నాణ్యమైన టమాటా కిలో 22 రూపాయల నుంచి 31 రూపాయల వరకు, బి గ్రేడ్ కిలో 8 నుంచి 21 రూపాయల వరకు పలికింది. ఇప్పుడు లోకల్ మార్కెట్కు 262 టన్నుల కాయల్ని రైతులు తీసుకొచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ధర మరో నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. మరోవైపు టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం పెదవి విరుస్తున్నారు.